ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప నూతనమైన వాగ్దానం, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ లేఖనం. దేవుని కృపను వృధా చేసుకొనవద్దు అని మిమ్మలను వేడుకొనుచున్నాను అని పౌలు గారు మనందరితో మాట్లాడుతున్నారు. మనం అనుదినము కూడా దేవుని యొక్క గొప్ప వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానం ప్రకారముగా మనం ఈ లోకములో జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయన కృప మనలను విడిచిపోదు. అందుకే దేవుని యొక్క కృప మన మీద ఉంది. ఆ కృపను వ్యర్థము చేసుకోకూడదు అని దేవుడు ఈ దినమున పౌలు గారు మనందరితో చెప్తున్నటువంటి మాట. ఆయన చెప్తున్నటువంటి ఈ మాటను మనము ఎంతమంది వింటున్నాం? ఆయన కృప మన మీద లేకపోతే ఈ దినం మనం బ్రతికి లేము అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కృప మన మీద ఉంది కనుకనే ఈ దినం వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఆయన కృప మన మీద ఉంటే ఖచ్చితంగా ప్రతి కార్యము కూడా ఈ లోకంలో మన పక్షంగా దేవుడే సఫలపరుస్తాడు. దీనిని మనం గ్రహించగలిగినట్టయితే ఈ దినము నుండైనా సరే దేవుని కృప మన మీద ఉండగా దానిని వ్యర్థం చేసుకోకుండా మనము జీవించాలి అనుకున్నట్లయితే అందరము కూడా తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, కృప సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఇదిగో నాయన, ఈ దినమున మీరు ఇచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో ఫలింప చేయమని, అట్టి మీ యొక్క కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా, ఆ కృపను మేము వ్యర్థము చేసుకోకుండా ఈ లోకంలో బ్రతకడానికి మీరు మాత్రమే మా పైన ప్రేమ, ఆ కృపను, కనికరమును నిశ్చయముగా మా మీద చూపి మమ్మల్ని నిరంతరము మీ కుడి హస్తము చేత పట్టుకొని నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఘనతయు మహిమయు ప్రభావములు మీరు పొందమని మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.